హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొబ్బరి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలండి. బాగా సన్నగా కట్ చేసుకొని మిక్సీలోకి వేసుకునేలాగా సన్నగా కట్ చేసుకోవాలి. 1 కప్పు బెల్లం, 1 కప్పు శనగపప్పు తీసుకోవాలండి. ఇప్పుడు ఆ కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీలో వేసుకోవాలి. బాగా పేస్ట్గా కాకుండా కచ్చాపచ్చాగా లైట్గా మెదిగేలాగా మిక్సీలో వేసుకోవాలి. అలా కొంచెం బరకగా వేసుకోవాలి. అది తీసి వేరే బౌల్లో పెట్టుకొని ఇంకా కొంచెం ఉన్నాయి, అవి కూడా మిక్సీలో వేసుకుందాము. అట్లా మొత్తం మిక్సీ వేసేసుకోవాలండి. అంతా మిక్సీ అలా మొత్తం వేసేసుకున్నాక శనగపప్పు కూడా అదే మిక్సీ బౌల్లో ఒక అట్లా లైట్గా అట్లా కనిపించినట్టుగా పప్పులు అట్లా లైట్గా వేసుకోవాలండి. మిక్సీ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో అది హీట్ అయ్యాక బెల్లం వేసుకోవాలి. లైట్గా వాటర్ వేసుకోవాలి, వేయినట్టుగా బెల్లం కరగటానికి. ఆ బెల్లం మొత్తం బాగా కరిగేలాగా తిప్పుతూ ఉండాలి. అది సన్నగా మనం పట్టుకుంటే జిగురులాగా వచ్చేలాగా పాకం రావాలండి. అలా పాకంలాగా రావాలి. అలా వచ్చిన తర్వాత దాంట్లో కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా కలుపుకుంటూ ఉండాలి. కొబ్బరి కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి ఆ వెట్నెస్ మొత్తం పోయేలాగా కలుపుతూ ఉండాలి. అలా కొంచెం వాటర్ పోయినాయి అనిపిస్తే 1 స్పూన్ గీ వేసుకోవాలండి. గీ వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ అంతా డ్రై అయిపోయినాయి. ఇప్పుడు దాంట్లో మనం ఇందాక మిక్సీ వేసుకున్న శనగపప్పు పౌడర్ కూడా వేసేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. మొత్తం వేసేసుకొని కలిపేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకోవాలండి. బెల్లం, కొబ్బరి, ఆ పౌడర్ మొత్తం కలిసేలాగా ఒక 5 మినిట్స్ అలా కొంచెం వేడి తగ్గగానే వేడిగా ఉన్నప్పుడు అట్లా లడ్డూలాగా చేసుకోవాలండి. అట్లా వేడిగా ఉన్నప్పుడే చేసేసుకోవాలి, లేకపోతే గట్టిపడిపోతుంది. అట్లా చూపించే విధంగా బాగా వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకోవాలండి. మొత్తం చేసేసుకున్నాము. అట్లా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి కొబ్బరి లడ్డు. ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో. అది ఒకసారి చూద్దాము. చాలా సాఫ్ట్గా ఉంది. ఒక 15 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ అయితే కొంచెం గట్టిగా అవుతుందండి, ఇంకా బాగుంటుంది. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి ప్లీజ్. ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి.